మహబూబాబాద్కు చెందిన నరేష్ ప్రతిభకు పట్టుదల జతైతే ఏ వేదికైనా అందుబాటులోకి వస్తుంది అనే సందేశాన్ని తన గానయాత్రతో చాటుకున్నారు. యాక్షగాన కళాకారుడైన తండ్రి వెంకన్న నుంచి కళారంగపు ప్రేరణ పొందిన నరేష్ టీవీ, సంగీత కార్యక్రమాలు, సినీ రంగంలో మరిన్ని అవకాశాలు అందుకోవడమే తన లక్ష్యమని చెబుతున్నారు. నేషనల్ కళాశ్రీ బిరుదు, బెస్ట్ సింగర్ అవార్డులతో పాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి ప్రతిభను చాటుకున్నారు. పల్లె గడప నుంచి జాతీయ స్థాయి గుర్తింపు వరకు తన గాన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న యువ జానపద గాయకుడు బాసంపల్లి నరేష్తో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు ఏవంటివి. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నాము. ఇటీవల అమరులపై బాసంపల్లి నరేష్ చాలా అద్భుతమైన గీతం పాడిండు. అతను మహిబాజ్ కేంద్రం వాడు, ఉద్యమాలకి మహిబాజ్ నుంచి వచ్చాడు. అసలు చాలా జానపదమే ఇటు పౌరాణిక రెండింటిలో రంగంలో రాణిస్తున్న బాసంపల్లి నరేష్ ఇప్పుడు మనం అతనితో మాట్లాడుతున్నాము. అసలు జానపదం వైపు ఎందుకు వచ్చాడు, అసలు అమరవీరుల గురించి ఎందుకు పాటగా పాడాలనుకున్నారు, అతన్ని ఆ పాటతో మనం ప్రస్తుతం ప్రారంభిస్తాం. నమస్కారం నరేష్ గారు. అసలు మీరు ఇటీవల మీరు అమరవీరుల మీద అద్భుతమైన పాట పాడారు. అసలు ఉద్యమాల కేంద్రమైన మహిబాగ్ నుంచి ఆ పాట పాడడం మీకు ఎందుకు అనిపించింది? ఆ పాటతో మీరు ప్రారంభించండి. ఎందుకంటే మన తెలంగాణ అమరులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి, అందులో రామారావు గారు కూడా ఒకరు కాబట్టి వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి స్మరించుకుందాం మన ఛానల్ ద్వారా. హృదయమున నీ చరిత్రలు పదిలమాయే, మరతుమన్న నీ శృతుల్ మరపురావు, నీ విధానము చారిత్రకావసరము, విప్లవ పతాక అవి సదా వెలుగు జ్యోతి, అంజలి ఘటించి పాడెదా నో అమరులారా, అంజలి ఘటించి పాడెదా అమరులారా. ముఖ్యంగా మీరు మహిబాగ్ కేంద్రం అండి, ఈ జాన వైపు ఎందుకు వచ్చారు? మీ నేపథ్యం ఒకసారి చెప్పండి. మా నాన్నగారు నాటకరంగ కళాకారుడు, కులవృత్తిగా మాది నాటకరంగం కాబట్టి నేను చిన్నతనం నుంచెల్లే స్కూల్ టైం నుంచెల్లే నేను జానపద గీతాలు పాడేవాడిని. ఇంతలోపే మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను కూడా నాటక రంగాన్ని ఎంచుకున్నాను. నాటక రంగం ఊర్లకే సొంతమవుతుంది కాబట్టి మళ్ళీ సోషల్ మీడియా వైపు, జానపదం వైపు కూడా మళ్ళీ చిన్నతనం నుంచి కూడా జానపదం అభ్యాది కాబట్టి మళ్ళీ జానపదం వైపు వచ్చాను. మీ నేపథ్యం ఒకసారి చెప్పండి. మాది మానుకోట, దాశరథి గారి పుట్టిన నేల. దాశరథి గారి పుట్టిన నేల కాబట్టి దాశరథి గారు రాసిన పాటను కూడా వినిపిస్తా. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాళ సుడిగుండంలో బలి అయిన పవిత్రులెందరో, కులమతాల సుడిగుండంలో బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానల మెంతో. నరేష్ గారు చాలా బాగుందండి.
మీరు చిన్నప్పటి నుంచి నాటక రంగం నుంచి ఉన్నారు. అవును. నాటకం నుంచి జానపద గానం ఎందుకు రావాలనుకున్నారు? అసలు ఈ రంగానికి ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే నేను చిన్నతనం నుంచి కూడా జానపద గీతాలు పాడేవాడిని కాబట్టి. ఎందుకంటే మళ్ళీ నాటక రంగం వైపు వెళ్ళి కూడా మళ్ళీ జానపదాల వైపు ఎందుకు వచ్చానంటే, నాటక రంగం ఊర్లకే సొంతం అవుతుంది, జానపదాన్ని ఎంచుకోవడం, సోషల్ మీడియాని ఎంచుకోవడం, ఎందుకంటే ప్రజలందరూ చేరువవుతారు కాబట్టి ఆ మార్గాన్ని ఎంచుకున్నా. జానపద రంగంలో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటో చెప్పండి. జానపదాలలో కూడా పోటీ వ్యవస్థ ఎక్కువైపోయింది, జానపద కళాకారులు కూడా ఎక్కువైపోయారు. ఈ పోటీ ప్రపంచంలో ఈ సమాజాన్ని ఉద్దేశించి కూడా ఒక పాట పాడబోతున్నాను, తప్పకుండా మన ఛానల్కి వినిపిస్తాను. ఇన్స్టా ఐడిలే నోడవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడవడు ఈ రోజుల్లో. పై పైకి అందరూ శ్రీరామచంద్రులే, పై పైకి అందరూ శ్రీరామచంద్రులే, లోపల జబర్దస్తు చమక్ చంద్రలే. ఇన్స్టా ఐడిలే నోడవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడవడు ఈ రోజుల్లో. కొందరికి చాటింగ్ పిచ్చి, కొందరికి ఫిల్టర్ పిచ్చి, కొందరికి చాటింగ్ పిచ్చి, కొందరికి ఫిల్టర్ పిచ్చి, పిల్లల పిచ్చి పిల్లల పిచ్చి ఆడా పిల్లల పిచ్చి. ఏ పిచ్చి లేనోడే, ఏ పిచ్చి లేనోడే అసలైన పిచ్చోడు. ఇన్స్టా ఐడిలే నోడవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడవడు ఈ రోజుల్లో దాన్ని వాడలే నోడవడు ఈ రోజుల్లో. కొత్తగా జానపద రంగం వచ్చింది. జానపద రంగం వచ్చినాక చాలా మటుకు ఈ సినిమా పట్ల వచ్చినాక జానపద రంగం చాలా మటుకు పోయింది, తగ్గిపోయింది. దీనికి మీరు ఏం అప్డేట్ అవుతున్నారు? దానికి అనుసరించి, ఎందుకంటే సినిమా తాకిడిని తట్టుకొని ఇప్పుడు జానపదానికే, ఫోక్ సాంగ్స్కు చాలా ఆదరణ ఉన్నది. దాన్ని కొంచెం వెరైటీగా మార్చి కూడా పాడడం జరుగుతున్నది. కొన్ని పాటలని, కొంచెం సినిమా పాటను కూడా ఇప్పుడు నేను డబ్బింగ్గా పేరడిగా మార్చాను. ఒకటి అసెంబ్లీ రౌడీ చిత్రం నుంచి వెళ్ళి ఒకసారి అందమైన వెన్నెల్లోని పేరడి సాంగ్ పాడబోతున్నాను. కైలాస శిఖరములోన చల్లనైన దేవుడవై, ఉత్తమైన భక్తులకెప్పుడు ముక్తినిచ్చే దాతవు నీవై, కరుణతోడ దరికి చేరి కావు మనసు మ్రొక్కేదా, మదిలోన నీ రూపు మెదిలేను నా స్వామి, గరి సదస గరి సదస గరి సదస. గంగమ్మను తలపైన, గౌరమ్మను ఎదపైన, ఇద్దరిని ఏలుచున్న రుద్రమూర్తివి నీవేరా. భక్తులాము నిన్ను చేరి భజనలెన్నో చేశాము, ముక్తి కొరకు నిన్ను వేడి మా శక్తిని కోల్పోయాము. ఆదిదేవుడా మమ్మ ధరించరా, ఆదిదేవుడా మమ్మ ధరించరా. నీవు లేక నిద్ర లేక వేచి వేచి ఉన్నాము. సరి గరిగా పపదాస పదాస గరి సదస గరి సదస గరి సదస. ఇలా పేరడిగా. మీరు నాటక రంగంలో ప్లస్ జానపదంలో రాణిస్తున్నారు. అసలు నాటక రంగంలో దేని మీద మీరు నాటకాలు వేసేవారు ఒకసారి చెప్పండి. మేము నాటక రంగంలో కంఠమామహేశ్వర స్వామి కథలు చెప్పేవాళ్ళం. మేము కంఠమహేశ్వర స్వామి పండుగలు చేసుకుంటూ కథలు చెప్పేవాళ్ళము. ఇలా చెప్పుకుంటూ మేము జీవనోపాధి, మా కులవృత్తిగా అదే. మేము చెప్పుకున్నా కానీ, ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా కానీ నాటక రంగం ఊర్లకే సొంతమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని గుర్తించి మాకు అన్ని విధాల ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మరీ కోరుకుంటున్నాను. వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు నాటక రంగంలో కంఠమేషన్ కోరుకున్న మా పాడేది కదా, ఒక్కసారి ఒక పాట వినిపించండి. నాటక రంగంలో ఒక పద్యం వినిపిస్తున్నాను. కష్టం బులెట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించదగద దేవి చూడు. ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి, ఈ వారణాసి భవదురిత శాస్త్ర వకరాసి, ఈ వారణాసి స్వర్ణతీతత సంభాసి, స్వర్ణతీతత సంభాసి, ఈ వారణాసి పావన క్షేత్రముల వాసి దేవి, పావన
క్షేత్రముల వాసి ఈ వారణాసి ఆ ఓకే, చాలా బాగుందండి. ఇప్పుడు తెలంగాణలో ఈ జానపదం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందని భావిస్తున్నారు? చాలా తెలంగాణ భవిష్యత్తు చాలా భావితరాలకు ఇంకా ఎంతో అందించేది ఉంది మనము, కాబట్టి చాలా బాగుండబోతుంది తెలంగాణ భావితరాలు ఇంకా చాలా పుణికిపుచ్చుకుంటూ పోతున్నాయి. ఉద్యమంలో చేస్తున్నాను. నాకు ఇన్స్పిరేషన్ అరుణోదయ రామారావు నాగన్న గారు. నరాలకు వందనం జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, చరిత్ర పేజీలు మరువనిది చెరగని గుర్తుల రోజులవి, దోపిడి తూటలు పేలినవి చెరగని గుర్తుల రోజులవి, బదులుగా బండరాలు లేచి బదులుగా బండరాలు లేచి బంధుకులకెదురు నిలిచినది కోట మానుకోట గడ్డకు వందనం, రణం చేసి నరాలకు వందనం జనమెత్తిన పిడికిళ్ళ కొందనం. పల్లె గుండె చప్పుడు వినిపిస్తున్న నరేష్ ఇటు పాటలు పాడుతూ అటు జానపదం చేస్తూ చాలా ఇటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటు సినిమాలో చాలా అవకాశాలను మనం ఆశిస్తున్నాము. నరేష్కు ఫ్యూచర్ బాగా ఉంటుందని మనం ఆశిస్తూ A1 ప్రేక్షకుల వరకు ఇచ్చిన మనకు అవకాశాన్ని మరి ఆదరించాలని కోరుకుంటూ A1 టీవీ కెమెరామెన్తో కేవన్ బి రవితో పెరుమాల వెంకట్, వరంగల్.